హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ లేవగానే టీ పెట్టుకుంటున్నానండి. కొద్దిగా ఆకలిగా అనిపించింది. అందుకోసమని 6 మంత్స్ బాబు ఉన్నాడు. నైట్ కొద్దిగా నిద్ర పట్టక మార్నింగ్ లేవగానే ఆకలి ఎక్కువగా అయ్యింది. సో టీ బ్రెడ్ తిందామని చెప్పేసి ఒక సైడ్ టీ పెడుతున్నాను. టీ అయ్యేసరికి నేను పాలు కూడా వేడి చేద్దామని పాల ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఒక గిన్నెలో పాలు పోసి ఇంకొక స్టవ్ పైన పాలు కూడా వేడి చేస్తాను. పెద్ద బాబు లేసే వరకు పాలు కూడా వేడవుతాయి. లేచి బ్రష్ చేపించి పాలు దాపొచ్చు అని చెప్పేసి ఒక స్టవ్ పక్కన పాలు కూడా పెట్టేస్తున్నానండి. టీ మరిగితే టీ తాగేసి వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అంతలోగా టీ మరిగిపోయింది. ఇప్పుడు టీ తాగేసి ఇంకొక పని స్టార్ట్ చేయాలి. నేను నైట్ బొబ్బర్లు నానబెట్టానండి. డైలీ ఇడ్లీ దోశ అంటే వర్క్ ఎక్కువ అనిపిస్తుంది అండ్ బోర్ కూడా కొట్టింది. అందుకోసమని ఈరోజు బొబ్బర్లు నానబెట్టాను. సుష్టితకు కూడా స్కూల్ లేదు. సో నార్మల్గా ఏదైనా తినేయచ్చు బ్రేక్ఫాస్ట్గా అని చెప్పేసి ఇవి నానబెట్టాను. నైట్ నానబెట్టిన వాటర్ పారబోసి ఫ్రెష్ వాటర్తో ఇంకోసారి వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసి వెయిట్ చేయాలి. ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదండి, ఎందుకంటే నైట్ అంతా నానుతాయి కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువ అవసరం ఉండదు. లేచినవా గో పింపుల్ అయిందో ఇక్కడ. హాయ్ చెప్పు, నువ్వు చెప్పు. చిన్నబాబు కూడా లేసాడు కదండి. ఇక్కడ మాట్లాడుకుంటూ ఆడిస్తూ నేను నైట్ బట్టలన్నీ బయట ఆరేసాను. ఇప్పుడు తీసుకొచ్చి ఇవన్నీ కూడా మడత పెడుతున్నానండి. అంతలోగా కుక్కర్లో బొబ్బర్లు కూడా వేసాను కదా, అవి కూడా 2 విజిల్స్ వచ్చే వరకు కూడా టైం పడుతుంది కదా, అందుకోసము ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళి పోపేయడం ఉంటుంది అని చెప్పేసి నేను బట్టలు మడతేస్తున్నాను అండ్ కొద్దిగా ఫీడ్ చేసి బట్టలు మడతేస్తున్నానండి. చిన్నబాబుతో కూడా అలా మాట్లాడుకుంటూ పెద్దబాబు పాలు తాగాడు. పాలు తాగిన తర్వాత టీవీ చూస్తున్నాడు. ఫోన్ అసలు ఇవ్వట్లేదండి ఈ మధ్యన. సో అతనితో ఎక్కువ ఇబ్బందిగా ఉండదు. అండ్ బట్టలు మడతేసి నేను ఇక్కడ కిచెన్లోకి వచ్చాను. కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయండి. పోపేయడమే ఉంది. ఆ పోపేసేలోగా నేను బయట ముగ్గు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి పోపేద్దామని చెప్పేసి బయట ముగ్గు పెడుతున్నాను. మార్నింగే తుడుచుకున్నాను. ఇప్పుడు బయట ముగ్గు పెట్టేసి లోపలంతా కూడా పని స్టార్ట్ చేయాలి. ఇక్కడ కొత్తింట్లో బయట వెంటిలేషన్ చాలా బాగుందండి. నేను ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, బయట ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. అంతలోగా సో చిన్నబాబు కూడా లేసాడు కదా, ఉగ్గు తినిపిద్దామని చెప్పేసి ఉగ్గు కూడా చేశానండి. ఇది చాలా ఒక్క టీ స్పూను మందం తినిపిస్తున్నాను. 6 ఇప్పుడు 7th మంత్ రన్నింగ్, 6 కంప్లీటెడ్. సో ఇంత క్వాంటిటీలో నేను తినిపిస్తున్నాను. అండ్ తినిపించిన తర్వాత చూడండి, బొబ్బర్లు అనేటివి మంచిగా ఉడికిపోయాయి మెత్తగా. ఎక్కువ మెత్తగా అయితే కూడా టేస్ట్ ఉండదండి. ఇప్పుడు పోపు వేసుకోవడమే. ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్, మిర్చి, కొద్దిగా ఎల్లిగడ్డ, జీలకర్ర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గాలి. మగ్గిన తర్వాత మనకు కొంచెం పసుపు అండ్ ధనియా పొడి వేసి మనకు తగినంత మిర్చి పొడి అండ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఉడికేటప్పుడే వేసుకోవాలండి. బొబ్బర్లను మనము వాటర్లో ఉడకబెట్టుకుంటాం కదా, అప్పుడు నేను మర్చిపోయానని చెప్పేసి ఇక్కడైతే వేసా. చూడండి, పర్ఫెక్ట్గా బొబ్బర్లు గుడాలు అయితే రెడీ అయినాయి. మనం లాస్ట్కి లెమన్ కూడా పిండుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశాను. మేము ఇప్పుడు తినేయడమే అండి. మా పెద్ద బాబుకి కూడా చాలా బాగా నచ్చాయి. అప్పుడప్పుడు నేను శనగలు, బొబ్బర్లు ఇలాంటివి కూడా సండే టైంలో చేస్తాను. తింటూ ఉంటాడు. కాకపోతే ఫస్ట్ ఒక బుక్కకి ఇబ్బంది పడుతూ ఉంటాడు. నేనే తినిపిస్తానని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేస్తాడండి. ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. ఒక్క రైస్కే ఇబ్బంది పెడతాడు. టిఫిన్స్ ఇంకా వేరేవి ఏమైనా తినేవి పెడితే అసలు ఇబ్బంది అనేది పెట్టాడు.
కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటాడు. టైం తీసుకున్నా సరే గానీ నేను పెట్టిన క్వాంటిటీ అంతా తినే వరకే నేను కూర్చుంటానండి. సాటిస్ఫై అవ్వను. సో, నేనే తినిపిస్తానని చెప్పేసి అంటే ఓకే అని అన్నాడు. కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత నేను కూడా చిన్న బాబుకి తినిపించడం అయిపోయింది కదా, నేను కూడా అలాగే కూర్చొని నేను కూడా టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాను. ఇద్దరిది అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుందండి. ఇద్దరు పిల్లలతో అంటే కొద్దిగా ఇబ్బందే. ఎవరు సపోర్ట్ లేకుండా అన్ని పనులు చేసుకోవాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ తప్పదు కదా. వాళ్ళిద్దరికీ ఫుడ్ అండ్ నేను కొంచెం తినేసి మిగతా పనులు ఏవైనా ఉంటే కంప్లీట్ చేసుకుంటానండి. మార్నింగ్ నుండి అసలు గిన్నెలు అనేటివి వాష్ చేయలే కదా, టిఫిన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. గిన్నెలు ఎక్కువగానే ఉంటాయి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. ఇంతకుముందంటే ఊరికే ఒక్క ప్లేట్ పడ్డా కూడా క్లీన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అంత టైం ఉండట్లేదు కాబట్టి మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత చిన్న బాబుని ఎత్తుకుంటారు కాబట్టి అప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కువ స్ట్రెస్గా అనిపించదు కదా, టైంని బట్టి పని చేసుకుంటున్నానండి. ఇలా అయితే నా గిన్నెల్ని అన్నిటినీ కూడా వాష్ చేసుకున్నాను. అంతలోగా చిన్న బాబు పడుకున్నాడండి. కొద్దిగా ఫుడ్ పెడితే నిద్రపోతాడు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుకుంటాడు. డే టైంలో అసలు ఎక్కువగా పడుకోడు. నైట్ మాత్రం అసలు డిస్టర్బ్ చేయడండి. నైట్ పడుకుంటే చాలు కదా. డే టైంలో అంటే మనము ఎత్తుకున్నా, వేరే వాళ్ళు ఎత్తుకున్నా కూడా ఉంటాడు. కానీ నైట్ పడుకోకపోతేనే కొద్దిగా డిస్టర్బ్గా అనిపిస్తుంది. గిన్నెలు అన్నీ క్లీన్ అయిన తర్వాత లంచ్ కోసం అని చెప్పేసి ఆలు కర్రీ చేస్తున్నానండి. ఆలు ముందే ఉడకబెట్టుకున్నాను. గిన్నెలు కడిగేలోపు నాకు ఆలు అనేటివి ఉడికిపోయినాయి. వాటిని కట్ చేసుకొని అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా పోపేయడమే అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, బగారాకు అండ్ బగారా పువ్వు అండ్ యాలకులు, లవంగాలు మనము బిర్యానీ ఏవైతే వేసుకుంటామో అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొద్ది అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ కూడా వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, ధనియా పొడి కూడా వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గాలండి. ఆ తర్వాత లాస్ట్కి మనకు క్వాంటిటీ బట్టి మిర్చి పొడి అండ్ సాల్ట్ వేసుకోవాలి. వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆలూని దీంట్లో వేసేయడమే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది. అంతలోగా మా చిన్న బాబు లేసాడండి. సో చిన్న బాబుని ఎత్తుకొని మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాను. లాస్ట్కి కొబ్బరి పొడి వేయడం అంతే అండి. కర్రీ పర్ఫెక్ట్ ఆలు కర్రీ రెడీ అవుతుంది. ఈరోజు పనులు ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మీకు వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.